గా నేర్చుకోవాలా? అప్టాక్స్ తో మా ఉచిత లైవ్ వెబినార్లలో చేరండి. ఆల్గో ట్రేడింగ్ కేవలం ₹10 బ్రోకరేజీ అందుబాటులో ఉంది. ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేయండి. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. మనం గత మే నెలలో చూస్తే మార్కెట్స్ అన్నీ కూడా బాగా డౌన్ అయిపోయాయి అని చూస్తున్నాం. కానీ కొన్ని మిడ్ క్యాప్ కంపెనీస్ దాదాపు అబోవ్ 50% గ్రోత్ అయితే చూపించాయి. వాటిని మీకు చెప్తున్నాం. సో ఇది ఓన్లీ ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియో మాత్రమే. మేము ఎక్కడ కూడా రికమెండ్ చేయట్లేదు మీరు బయింగ్ చేసుకోండి లేదా కాస్త ఎగ్జిట్ అవ్వమని. జస్ట్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ లాగా మీకు ఇస్తున్నాం. ఇది ఒక ఎడ్యుకేషన్ పర్పస్ లాగా తీసుకోండి. ఫస్ట్ బ్లాక్ బాక్స్ అనే కంపెనీ 80% ర్యాలీ వచ్చింది. దాదాపు ఇది లో వచ్చి 435 440 నుంచి ఇప్పుడు 975 దాకా వెళ్ళింది. అలాగే ఒమెక్స్ ఆటో వచ్చి 80% ఇది పెరిగింది. ఒమెక్స్ ఆటో కూడా ఇది 80% పెరిగింది. ఇది ఒమెక్స్ ఆటో. తర్వాత ఎంటీఆర్ టెక్నాలజీస్ 60% పెరిగింది. ఐడియా ఫోర్జ్ 60% పెరిగింది. తర్వాత బజాజ్ ఎమైనీ 60% పెరిగింది. డైనాకాన్స్ 57%, వీల్స్ ఇండియా 57%, అలాగే నేషనల్ పెరాక్సైడ్ 55%, స్టెర్లైట్ టెక్నాలజీస్ 55%, అలాగే హిప్పోలిన్ 52%, హెచ్ఎఫ్సిఎల్ 52%, హెచ్ఎఫ్సిఎల్ షార్ప్ ఇండియా 50%, శైలి ఇంజనీరింగ్ 50%, శీతల్ కూల్ 50%, పారామౌంట్ కమ్యూనికేషన్స్ 50%, ఈవెన్ ఐడియా వోడాఫోన్ కూడా 50% పెరిగింది. సో ఇప్పుడు మిడ్ క్యాప్ కూడా బాగా పెరుగుతున్నాయి. కాబట్టి ఏంటంటే ఈ ర్యాలీలో ఇవన్నీ కూడా బాగా పెరుగుతున్నాయి. కాబట్టి మనం రోజు ఏం చూస్తున్నాం, మార్కెట్లు ఫాలో అవుతున్నాయని చూస్తున్నాం. ఇది ఐడియా వచ్చి 10 రూపీస్ నుంచి ఇప్పుడు 14 రూపీస్కి వెళ్ళింది. అలా కంపెనీస్ అన్నీ కూడా గ్రో అవుతున్నాయి. సో చాలామంది ఏమనుకుంటారు మార్కెట్స్ బాగా ఫాలో అయినాయి, మార్కెట్స్ అన్నీ కూడా డౌన్ అయిపోయినాయి అంటున్నారు. ఈ కంపెనీస్ మీరు చూసుకుంటే దాదాపు 50-80% పెరిగినాయి. అలాగే రిమైనింగ్ అన్నీ కూడా మీరు మిడ్ క్యాప్లో కానీ లార్జ్ క్యాప్ చూసుకుంటే దాదాపు బాటమ్ నుంచి చూసుకుంటే 25% నుంచి మినిమం 30% వరకు ఏ కంపెనీ అయినా పెరిగింది. కాబట్టి ఏంటంటే మార్కెట్స్ భయపడనక్కర్లేదు, పెరుగుతున్నాయి, మూవ్మెంట్ అయితే ఉన్నాయి అనేది మనకి డేటా అనేది చెప్తుంది. సో మీరు కూడా ఏం చేయొచ్చు అంటే సెలెక్టివ్గా స్టాక్స్ అన్నీ చూసుకొని టాప్ 200 కానీ టాప్ 500 కంపెనీస్లో ఏవి చార్ట్స్లో చూసుకుంటూ ఏవి బాటమ్ నుంచి ర్యాలీ వస్తున్నాయి అలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసుకోవటం ద్వారా మంచి వెల్త్ ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ మార్కెట్స్ 2 రోజులు మైనస్ అవుతున్నాయి, 2 రోజులు ప్లస్ అవుతుంది, నిఫ్టీ అక్కడే ఉంటుంది అని, బ్యాంక్ నిఫ్టీ అక్కడే ఉంటుంది అనుకుంటాం. కానీ ఓవరాల్గా చూస్తుంటే కొన్ని స్టాక్స్ అయితే గ్రోత్ స్టార్ట్ చేసాయి. అలాగే ఇప్పుడు లార్జ్ క్యాప్లో చూడండి, ఐసిఐసిఐ బ్యాంకు వచ్చి 1100 నుంచి ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంకు ప్రజెంట్ చూసుకుంటే ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చి 1220 1230 అలా ఉండేది, ఇప్పుడు 1290 దాకా వచ్చింది. అలాగే బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరుగుతున్నాయి. యాక్సిస్ బ్యాంక్ కూడా బాగా దాదాపు 50-60 పాయింట్స్ పెరిగింది. సో అలాగే అన్నీ మీరు ఐషర్ మోటార్ చూస్తే 300 పాయింట్స్ అలా పెరిగినాయి. సో మనం ఏంటంటే కంపెనీస్ అయితే గ్రో అవుతున్నాయి అనేది మీకు అండర్లైన్గా మేము అర్థం చేసుకుంది. సో ఈ కంపెనీస్ పెరుగుతున్నాయి, మీరు కూడా వాటిని మంచి పెరిగే స్టాక్స్ ఏమైనా ఉంటే సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకొని గ్రో అవ్వచ్చు. థ్యాంక్ యూ అండి.